మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. గత భాగములో కయీను తన తమ్ముడైన హేబెలును చంపిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన తీర్పును మనం ధ్యానించాం. ఇప్పుడు 4వ అధ్యాయము 16వ వచనం నుండి కయీను జీవితంలో జరిగిన విషయాలను పరిశీలిద్దాం. 16వ వచనం. కయీను యెహోవా సన్నిధిని విడిచి నోదు దేశంలో నివసించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని కోల్పోవడం మనిషికి జరిగే అతి పెద్ద నష్టం. కయీను తన పాపాన్ని విడిచిపెట్టలేదు. అందుకే దేవుని సన్నిధి నుండి దూరమయ్యాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు, కానీ దేవునితో సన్నిహితమైన సంబంధం మాత్రం కలిగి ఉండరు. మన జీవితంలో దేవుని సన్నిధిని ఉంటేనే అది నిజమైన ఆనందం. ఇంకా 17 నుండి 18 వచనాలు చూస్తే, కయీను ఒక పట్టణాన్ని నిర్మించాడు. తన కుమారుని పేరు ఆ పట్టణానికి పెట్టాడు. ఇది మనకు ఒక సత్యాన్ని నేర్పుతుంది. దేవుని నుండి దూరమైన మనిషి తన పేరును గొప్పగా చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ దేవుని చిత్తంలో జీవించే వ్యక్తి మాత్రం దేవుని నామాన్ని మహింపరచాలని కోరుకుంటాడు. 19 నుండి 22 వచనాలు చూస్తే ఇక్కడ లెమెకు గురించి చదువుతాం. అతడు 2 భార్యలను వివాహం చేసుకుంటాడు. ఇది దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థకు విరుద్ధంగా ఉంటుంది. దేవుడు ఒక పురుషుడు, ఒక స్త్రీ అనే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇక్కడ మరొక విషయం, ఈ వంశంలో పశుపోషణ, సంగీతం, ఇనుము పనులు వంటి అనేక కళలు అభివృద్ధి చెందాయి. అంటే సాంకేతిక అభివృద్ధిగా ఉండొచ్చు, కానీ దేవుని భయం లేకపోతే ఆ అభివృద్ధి మనిషిని రక్షించదు. ఈ రోజుల్లో ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతుంది, కానీ పాపం కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. ఇంకా 23, 24 వచనాలు చూస్తే, లెమెకు తన భార్యలతో మాట్లాడుతూ, కయీను 7 రెట్లు ప్రతీకారం అయితే నాకు 77 రెట్లు అని గర్వంగా చెప్తున్నాడు. ఇది పాపం ఎంత వేగంగా పెరుగుతుందో చూపిస్తుంది. కయీను ఒక హత్య చేశాడు. ఇప్పుడు లెమెకు హింసను గొప్పగా చెప్పుకుంటున్నాడు. పాపాన్ని వెంటనే ఆపలేకపోతే అది తరతరాలు వ్యాపిస్తుంది. అందుకే చిన్న పాపాన్నైనా తేలిగ్గా తీసుకోకూడదు. ఇంకా 25 నుండి 26 వచనాలు మనం చూస్తే, దేవుడు ఆదాముకు హవ్వను మరొక కుమారుని ఇచ్చాడు. అతని పేరు షేతు. హవ్వ ఇలా అంటుంది, హేబెలు స్థానంలో దేవుడు నాకు మరో సంతానాన్ని ఇచ్చాడు అని. ఇక్కడ దేవుని కృప మనకు కనిపిస్తుంది. మనిషి కోల్పోయిన చోట దేవుడు తిరిగి ఆశను చిగురింపచేస్తాడు. దేవుడే తలుపు మూసేది, ఆయనే మరొక అద్భుతమైన తలుపు తెరిచేది. షేతుకు ఎనోషు జన్మించాడు. ఆ సమయంలో దేవుని నామాన్ని ప్రార్థించడం ఆరంభమైంది. ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచంలో పాపం పెరుగుతున్నప్పటికీ దేవుని వెదికే ప్రజలు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచంలో చీకటి పెరుగుతూ దేవుని వెలుగులో నడిచేవారు కూడా ఉండాలి. మన జీవితానికి పాఠాలుగా మనం వీటిని అన్వయించుకోవాలి. దేవుని సన్నిధిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. పాపాన్ని చిన్నదిగా భావించవద్దు. ప్రపంచ అభివృద్ధి కంటే దేవుని యందలి భయమే గొప్పది. దేవుడు కోల్పోయిన ఆశను మనకు తిరిగి చిగురింప చేయగలరు. ప్రతి కుటుంబం దేవుని నామాన్ని మహిమపరిచేదిగా, ఘనపరిచేదిగా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, కయీను దేవుని నుండి దూరమయ్యాడు. లెమెకు పాపాన్ని బట్టి గర్వించాడు. కానీ షేతు వంశంలో దేవుని నామాన్ని హెచ్చించే, ప్రార్థించే కుటుంబంగా మొదలైంది. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? కయీను మార్గమా, లెమెకు మార్గమా, లేక దేవుని నామాన్ని గణపరిచిన షేతు మార్గమా? మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నడవాలి. ఆయన నామాన్ని మహిమపరిచే కుటుంబాలుగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పుల దొర్లుంటే మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మనందరికీ తోడై ఉంటును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.